కుదరదు. కర్తవ్యం గొప్పగా కర్తవ్యం, ఉంటుంది, yes. ప్రతిఘటన గొప్పగా ఉంటుంది, రాములమ్మ గొప్పగా ఉంటుంది. ఈ మూడు ఆణిముత్యాల్లాగా ఏది తక్కువ అని చెప్పగలుగుతాను నేను? ఇది ప్రతిఘటన సాంగ్ అండి. ఈ మరి? దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో మరి గొప్ప పాట అది. ఆడవాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఇప్పటికీ వాడతారు అది చాలా యా, సందర్భాల్లో. చాలా సందర్భాలు ఎక్కడన్నా లేడీస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. బాగుంటుంది. అన్ని మంచి సినిమాలు పడ్డాయి నాకు. ఫస్ట్ నేటి భారతం అప్పుడు సరదాగా ఉండేది, మొండి మొగుడు పెంకి పెళ్ళం, పోలీసు లక్కపు, 60 మంది హీరోలతో పనిచేశాను. కరెక్ట్. మీకు ఇష్టమైన పాట ఏది? అన్ని బాగుంటాయమ్మా. నాకు అంటే ఎప్పటికీ మీకు ఎక్కువ remind అవుతుంది. గ్లామర్ క్యారెక్టర్ కాకుండా నాకు హీరోయిన్ సబ్జెక్ట్స్ నాకు ఇష్టం. పర్ఫార్మెన్స్ ఉన్నది నాకు బాగా ఇష్టం. గ్లామర్ దే ఉంది, జంటల్ గా అందరూ హీరోయిన్లు చేసేదే. ఇలాంటి గొప్ప పాత్రలు చేయడం అనేది రేరు. అది రావడం అన్నది కూడా నా అదృష్టం. కర్తవ్యం, ప్రతిఘటన, ఓసే రాములమ్మ, తర్వాత హీరో ఇమేజ్ ఎక్కువ వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కట్ డౌన్ అయిపోయింది. గ్లామర్ సూపర్ స్టార్ అంతే, లేడీ అమితాబ్ హీరో అయిపోయాను కదా. కానీ అలాంటి మూవీస్ చేయడం అంటే సాహసం అండి ఆ రోజుల్లో. డెఫినెట్ గా అమ్మా. ఇప్పుడు మీకు గ్రాఫిక్స్ అంత ఉంది, అప్పుడు మాకు గ్రాఫిక్స్ లేదు కదా. అప్పుడు యా, గ్రాఫిక్స్ కూడా లేదు, అస్సలు లేదు. అన్ని ఒరిజినల్ గా చేయాల్సింది. ఒరిజినల్ నో డూప్. నాకు నచ్చింది చేశాను నేను, డూప్ లేకుండా ఒరిజినల్ చేద్దామని. యాక్షన్ ఫైట్స్ అన్ని చేసేదాన్ని, అందుకే అంత పేరు వచ్చింది. అవును. సో పాన్ ఇండియా అనేది అప్పుడే వచ్చేసింది కదా. అవును. ఆల్ ద లాంగ్వేజెస్ లోకి వెళ్ళేది నా సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, ఇప్పుడు కదా అప్పుడే వచ్చింది. మీరు హిందీ కూడా చేశారు కదా? యా హిందీ చేసాం. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, మలయాళం, ఆల్ ద లాంగ్వేజెస్. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మొత్తం సౌత్ నార్త్. మీకు చాలా మంది డైరెక్టర్స్ తోటి పరిచయం ఉంటుంది. మీకు బాగా ఎలివేట్ చేసి చూపించగలిగిన డైరెక్టర్ అంటే ఎవరిని చెప్తారు? నేను చెప్పాలంటే ముగ్గురు నలుగురు ఉంటారు. చెప్పండి, పర్వాలేదు. దాసరి గారు ఉంటారు, టి కృష్ణ గారు ఉంటారు, మోహన్ గాంధీ గారు ఉంటారు, కోటి రామకృష్ణ గారు ఉంటారు. అందరూ గొప్ప వాళ్ళు నాకు, నా దృష్టిలో వాళ్ళు. కృష్ణ గారు ఆయన స్టైల్ ఆయనకి, దాసరి గారు ఆయన స్టైల్, మోహన్ గాంధీ గారు కర్తవ్యం, ఓకే, కోటి రామకృష్ణ గారు పోలీస్ లాకప్, అనేక సినిమాలు లేడీ బాస్లు చేశాను ఆయనతో. హీరోతో ఉన్న సినిమాలు చేసాం, బట్ నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేశారు ఆయన. ఓకే, మోల్డ్ చేయగలిగారు నన్ను యా. హీరోయిన్ సబ్జెక్ట్స్ కి. మీ డాన్స్ కూడా అండి చాలా ఈజీ ఉంటుంది అంటారు అందరూ. ఎట్లా మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? యాక్చువల్ ఫస్ట్ నాకు చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాను, భరతనాట్యం అండ్ కూచిపూడి రెండు నేర్చుకున్నాను. అది డిఫరెంట్, బట్ మనకి ఆ బాడీలో ఎందుకు అది కుదిరింది. అవును, గ్రేస్ ఉంది అంటారు అది డాన్స్ చేసేటప్పుడు. గ్రేస్ చాలా ఇంపార్టెంట్ కదా మాకు డాన్స్ అనేది. అవును. ఏదో పేడ తొక్కినట్టు కాకుండాను చూడడానికి కొంచెం అందంగా ఉండాలి. అండ్ ప్లస్ డాన్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మీది అంటే పర్సనాలిటీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అని అంటారు అందరూ. కుదిరింది, అలా కుదిరింది. ఏ హీరోతో అయినా సెట్ అయిపోయి. అన్ని అలా ఇచ్చాడు దేవుడు ఎందుకో. కోట్లో ఒకళ్ళకి వస్తుంది అదృష్టం, మనకి వచ్చినట్టుంది అంతే. ఇప్పుడు ఒక్కసారి సంపాదనలో పడిపోయిన తర్వాత చదువు ఇవన్నీ ఇంకా పెద్దగా పట్టవు. అదే అయిందా మీ దాంట్లో కూడా, లేకపోతే కుదరక అలా అయిందా? ఇప్పుడు బతకాలి కదా, బతకడానికి సినిమాలు, ఎందుకంటే మా పిన్ని ఉంది కాబట్టి ఆవిడ. అవును. సో అలాగ రావాల్సి వచ్చింది. నాకేంటంటే ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు నచ్చదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సంపాదించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అన్నది నాకు నచ్చ. పని చేద్దాం, 4 డబ్బులు సంపాదిద్దాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం, నాకు తోచింది సాయం చేద్దాం. సో దీన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ నా లైఫ్ని మోల్డ్ చేసుకుంటూ, నా పెళ్లి నేనే చేసుకుంటూ. ఇద్దరు చనిపోయారు కదా చిన్న వయసులోనే. ఏ ఏజ్ లో చనిపోయారండి ఇద్దరు? 15లో నాన్నగారు పోయారు, 1 year గ్యాప్ తోనే మదర్ పోయారు. సో అలా వెళ్ళింది లైఫ్. ఏంటంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్? హార్ట్ అటాక్ వచ్చింది నాన్నగారికి, మా మమ్మీకి. ఆ నాన్నగారు పోయిన తర్వాత ఈవిడ మంచం ఎక్కింది ఆ బెంగతోటి ఆవిడ వీక్ అయిపోయి. సో ఇద్దరు చనిపోయినప్పుడు ఇద్దరు చనిపోయినప్పుడు నేను అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాను. సో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి, బట్ ఒకటి దేవుడు అన్ని నాకు బాగానే చేశాడమ్మా. మంచి హస్బెండ్ ఇచ్చారు, గొప్ప స్థాయికి వెళ్ళాను, రాజకీయాల్లో తెలంగాణ సాధించాను, అన్నిట్లో సక్సెస్ కదా. ఒక పేరెంట్స్ ఇష్యూలో తప్ప, ఒక్క అమ్మ నాన్న తప్ప. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు? ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన పోయారు. పిల్లలందరూ ఎక్కడ విదేశాల్లో ఉన్నారు, బట్ ఆయన చనిపోయాడు. అంటే ఇక మమ్మీ డాడీ లేనప్పుడు ఇక బ్రదర్ చూసుకున్నారండి మిమ్మల్ని? నన్ను ఎవరు చూసుకోలేదు, నన్ను నేనే చూసుకోవాలి. పిన్ని గాని ఎవ్వరు? ఇప్పుడు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు, ఎవరు బిజీలో ఉంటారు. అదే నన్ను ఎవరి మీద ఆధారపడ్డా నాకు నచ్చదు. అంటే చిన్న ఏజ్ కదా అప్పుడు, చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా నా మెంటాలిటీ అది. అంత చిన్నప్పుడు అమ్మ నాన్నగారు పోయినప్పుడు ఎట్లా ధైర్యము? కరెక్ట్ టైంకి హస్బెండ్ రావడం లైఫ్ లోకి, అన్ని అలా చకచకా జరిగిపోయింది. పొలిటికల్ లో కూడా అంతే కదా, మా వెళ్ళి యుద్ధం చేయడమే కదా, ఒంటరిగా వెళ్ళి అక్కడ పార్లమెంట్ లో ఒక్కదాన్నే కదా ఎదిలి చేశాను. ఎప్పుడైనా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి అరే చదువుకోలేకపోయాను అనిపిస్తుందా? అట్లేమనిపించదా? అలాగేం లేదు, లైఫ్ ఇది రాసుంది, అది వెళ్ళాలి, మనం చేయాలి. సినిమాలు అనుకోలేదు, వచ్చింది. రాజకీయాల్లో రావాలని రాసుంది, వచ్చాను. ఫస్ట్ మూవీకి ఎట్లా వచ్చారండి అసలు? ఫస్ట్ మూవీ అంటే మా ఫాదర్ కి తెలుసు, అన్ని పరిచయాలు ఉంటాయి కదమ్మా. ఆ మాటల్లో ఎక్కడో మా అమ్మాయి కూడా తీసుకొద్దాం అనుకున్న టైంలో వాళ్ళు చూడడం, ఫోటో సెషన్ చేయడం, ఆ ఫోటోలు స్టూడియోలో ఉండడం. సడన్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళు టైర్ పంచర్ అవుతే సరే ఫోటో స్టూడియోలో ఉంది కదా, వాళ్ళు హీరోయిన్కి ఎత్తుతున్నారు. భారతిరాజా గారు అప్పటికి ఆవిడ ఫోటో స్టూడియోలోకి వెళ్ళి చూస్తే నా ఫోటో చూసారు. ఈ అమ్మాయి ఎవరంటే సో అండ్ సో అమ్మాయి అని అన్నారు. వాళ్ళు రావడం, చూడడం, మేకప్ టెస్ట్ చేయడం, ఓకే చేయడం, వెంటనే అయిపోయింది. చకచక అలాగా వెళ్ళిపోయింది. ఎంత అండి ఫస్ట్ రెమ్యూనరేషన్? 5,000. 5,000లో 3,000 ఇచ్చారు, 2,000 కొట్టారు. తర్వాత ఇవ్వలేదా 2,000? 5,000 నుంచి కోటికి వెళ్ళాను. ₹1 కోటి తీసుకున్న ఏకైక హీరోయిన్ అప్పట్లో. హీరోలతోటి ఈక్వల్ గా తీసుకున్నారంట మీరు? అంతే. అప్పుడు టాప్ మోస్ట్ అని ఇండియా టుడేలో అనుకుంటాను ఫ్రంట్ పేజ్ లో రాశారు, హైయెస్ట్ రెమ్యునరేషన్స్ ఎవరంటే అమితాబ్, రజనీకాంత్ అండ్ విజయశాంతి. టాలీవుడ్ లో అయితే అసలు ఎవరు లేరు? లేదు, హైయెస్ట్ భారతదేశంలో అమితాబ్, రజనీకాంత్ అండ్ విజయశాంతి, ఈ ముగ్గురు హైయెస్ట్ పేడ్
ఆర్టిస్టులను రాశారు. అంత పే తీసుకుంటున్నప్పుడు జనరల్ గానే ఎవరైనా అంటే కొంచెం ఎదుగుతున్నారన్నా లేకపోతే ఒక పొజిషన్‌లోకి వస్తున్నారన్నా జెలస్ ఉంటుంది మిగతా వాళ్ళలో. అది ఫేస్ చేసారా మీరు? జెలస్ ఇప్పుడు నేను సినిమాలో ఉన్నప్పుడు జెలస్ ఫీల్ అయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉంటుందది. అన్ని రంగాల్లో ఉంటుందది. టాలెంట్ ఉన్నోళ్ళకి అదే శాపం. కరెక్ట్ చెప్పారు. టాలెంట్ లేని వాళ్ళకి లైఫ్ ఈజీగా స్మూత్‌గా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతది. బట్ ఒకటే సక్సెస్ అయ్యాను కాదంట్లే. కానీ స్మూత్‌గా వెళ్ళాల్సింది ముళ్ళ బాటలో నడుచుకుంటూ వెళ్ళాను నేను. వాళ్ళు ఏడుస్తున్నారు, మనల్ని ఏదో దెబ్బ కొడుతున్నారు అనుకుంటే మనం బతకం. డిప్రెస్ అయిపోతాం మేము. అది ఉండకూడదు అది. నేను అదే అంటా మహిళలకి. హ్మ్. మీరు అనుకున్నది సాధించండి. అన్ని చోట్ల ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు. కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్లీ అండి. పట్టించుకోవద్దు. మీ గోల్ ఏముంది? ఆ గోల్‌ని చూసుకోండి, వెళ్ళండి. బోల్డ్‌గా వెళ్ళండి. డిప్రెషన్‌లోకి వెళ్ళొద్దు. ఎందుకు? ఆడెవడో తిట్టిన దానికి మనం ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్ళాలి? వాడు డిప్రెషన్‌లోకి వెళ్ళేటట్టు చేయండి. తెలివితేటలుంటాయి. నేను ఎక్కడికి వెళ్ళను. ఓన్లీ నా అంటే పని. జనాలతో లేదంటే పార్టీ ఆఫీసు తప్పితే ఇల్లు. అంతే. ఇంకెక్కడ నేను ఉండను. పెద్దగా బయట కూడా కనిపించరు అసలు నేను మీరు. రాను మన పెద్ద రాను. ఎక్కడ? ఫస్ట్ నుంచి ఇంతేనండి? ఫస్ట్ నుంచి అంతే. నాకు నచ్చదు. నా పని, నా ఇల్లు. ఇండస్ట్రీలో అన్నేళ్ళు పనిచేసి కూడా ఫ్రెండ్స్ లేరు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకో బిగినింగ్ నుంచి అలాగే అలా పెరిగాను. హ్మ్. అదే కంటిన్యూ అయింది నా లైఫ్‌లో. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. హ్మ్. సర్లేరు నీకెవరితో. అందరి దృష్టిలో ఒక హీరోగా, హీరోయిన్‌గా ఉండిపోయారు. ఆ ఇమేజ్‌ని అలాగే ఉంచాలి. ఇంక అసలు వేరే ఇమేజ్ అనేది కల్పించకూడదు. ఇంక చేయకూడదని అనుకున్నారని చెప్పి విన్నాను. అవును. మళ్ళీ తర్వాత ఎందుకు చేయాల్సొచ్చింది ఆ మూవీ? స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం ఆ. తిరుగుతుంటాడు చూసారా? అవును. అలాగా డైరెక్టర్ ప్రతిరోజు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి. ఆ. అమ్మ మీరు చేయాలి, మీరు వినండి. నాకు వద్దు మోరో అంటే ఈ ఒక్కసారి వినండి. ఇంతకు ముందు ఒక సినిమాకి వచ్చాడు ఆయన అలాగే. నేను తప్పించుకున్నాను. తర్వాత గ్యాప్ చూశారు. హ్మ్. అప్పుడు ఎలక్షన్స్ అన్ని అయ్యి ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఆ రోజు మా వారికి ఫోన్ చేయడం, సార్ ఒకసారి మేడం వినమనండి కదా. సో సార్ కూడా విసిగెత్తిపోయింది. విసిగెత్తి ఇంకా ఆయన ఏమన్నా సర్లే వింటానని రండి సార్. నేనేమో మీరే వినండి అన్నాను. కాదు కదా ఒకసారి కూర్చోమని నేను కూర్చున్నా. ఆ. బాగుంది, డిగ్నిఫైడ్గా ఉంది రోడ్లు అండ్ మహేష్ బాబు Hmm. బ్యానర్ బాగుంది, అన్ని బాగుంది. సర్లే పోనీలే బాబు ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని అప్పుడు ఒప్పుకున్నాను. అలా ఒప్పించాడు మా ఆయన్ని నన్ను. సో అది సో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ విజయాన్ని మీతో పాటు మూవీకి, డైరెక్టర్‌కి అందరికీ ఇచ్చినట్టున్నారు మీరు. అందరూ టీం వర్క్ గా అది యాహ్! యాహ్! కలిసి కట్టుగా చేసి మంచి సినిమా అది. మీ క్యారెక్టర్ చాలా బాగుంది. డిగ్నిఫైడ్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది డిసప్పాయింట్ అయిందంటే ఏదో రాములకు యాక్షన్ సినిమా చేస్తాను చూస్తే ఏంటి మరి ఇలాగా కొంతమందికి నచ్చల. ఓకే. వాళ్ళకి ఫైట్లు మీరు ఫైట్ చేయాలేమో ఇప్పుడు కూడా. చేయాలని. దాంట్లో కూడా ఒక కొట్టు ఉండొచ్చు కదా, ఓహో! ఒక ఫైట్ అయినా పెట్టి ఉండొచ్చు కదా కొంతమంది. ఓకే. బట్ ఆ సినిమాకి అలా కుదరదు. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది మ్యామ్ మూవీస్? అప్పటికంటే సబ్జెక్టులు బాగుండేవి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండేది. అండ్ 1 year ఆడిన సినిమాలు ఉంటాయి, అవును. 2 years ఆడిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 3 రోజులు ఆడితే హిట్ అని అంటే డిఫరెన్స్. అవును. బట్ రెమ్యునరేషన్ ఎక్కువ. ఇప్పుడు అప్పుడు పని ఎక్కువ, డబ్బు తక్కువ. ఓకే. ఓకే. ఇప్పుడు పని తక్కువ, డబ్బు ఎక్కువ. యాడ్ల రూపంలో కావచ్చు, సినిమా అంటే పాన్ ఇండియా అంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోతున్నారు కదా. యెస్. యెస్. సో న్యాచురల్గా బడ్జెట్లు పెరిగినాయి, రెమ్యునరేషన్లు పెరిగినాయి. అప్పుడంటే ఎంత రెమ్యునరేషన్ 1 monthలో ఫినిష్ చేయాలి సినిమా. అని ఉండేది. ఇప్పుడంటే 1 year డిఫరెంట్గా స్టైల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సినిమాలు. చాలా వరకు నా సినిమాలు నేను చూడలేదు తెలుసా. ఇప్పుడంటే మీకు టీవీలో, మాకు టీవీలో ఏమి ఉన్నాయి, మాకేం లేవు కదా. మేము ఏమైనా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. అది వేరే కుదురుతుందా? ఆప్షన్ లేదు. అది కుదురుతుందా అవ్వదు కదా. జనం? చుట్టుముట్టేస్తారు. సో అలా చాలా సినిమాలు ఇప్పుడు చూసుకుంటున్నాను నేను. పాత సినిమాలు. పాత సినిమాలు ఎలా అనిపిస్తుందండి ఈ ఎక్స్‌పీరియన్స్? ఎప్పుడన్నా గ్యాప్ దొరికినప్పుడు నైట్ ఎప్పుడన్నా చూసుకుంటే నా సినిమాస్ ఇలా చేసావా, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, ఈ అప్పుడు వేసిన కాస్ట్యూమ్స్ అని ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి. అవును, మళ్ళీ కరెక్ట్ అది మీరన్నది. ఇది నేను వేసాను కదా అప్పుడు అనుకుంటున్నాను. సో బాగుంటుంది కదా సరదాగా. ఒక మరిచిపోలేని సంఘటన చెప్పండి సినీ జీవితంలో. ప్రమాదం ఏదైనా జరిగిన సందర్భంగా అట్లా మర్చిపోలేని సంఘటన. పంచభూతాల నుంచి చాలా సార్లు నేను బయటపడ్డాను కదా. ఆకాశం, నిప్పు, నీరు అన్ని జీవితంలో చచ్చిపోయి బతికాను నేను. ఫ్లైట్ యాక్సిడెంట్, ఒకసారి నీళ్ళలో కొట్టుకుపోయాను, ఒక మంటలో చిక్కుపోయాను, ఒకసారి ట్రైన్ నుంచి కింద పడిపోయాను. ఇవన్నీ జరిగినాయి, అన్ని బతికాను. ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేడీ బాస్ చేస్తున్న అరకులో క్లైమాక్స్ చేస్తుంటే ఈ కంపార్ట్మెంట్ కి మారాలి నేను, ఒరిజినల్ నో డూపు. మొత్తం 3 కెమెరాలు పెట్టారు, అటో కెమెరా కింద. సో కరెక్ట్ వెళ్తున్న టైంలో ఈ కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్ రావాలి, మధ్యలో టాయిలెట్ ఉంటుంది కదా. అవునవును. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఒకటి కొట్టి లోపలికి వెళ్ళాలి. కరెక్ట్ గా సెంటర్కి వచ్చేటప్పటికి స్లిప్ అయిపోయింది, ఆ చెయ్యి స్లిప్ అయిపోయి లాస్ట్ లో పట్టుకున్నాను రాడ్. ట్రైన్ లో రాడ్ ఉంటుంది Yes, కదా yes, yes. పెద్దది, అవును. అది కింద పట్టుకుంటే బాడీ ఎగురుతుంది, గాల్లో. గాల్లో ఎగురుతుంది. నేనే బాహుబలిని కాదు, అదే కదా. ఎగురుతున్న Superman బాడీ సూపర్ మ్యాన్ కాదు, కార్ కాదు కదా ఆపడానికి, బ్రేక్ కొట్టడానికి. ట్రైన్ అది ఎలా తెలుస్తుంది? అవును. సో ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది, మిస్ అయింది, కింద పట్టుకున్నాను, బాడీ ఎగురుతున్న బాడీని తీసుకొచ్చి ఆ రాడ్ కి లాక్ చేసుకుని లోపలికి వెళ్ళాను. రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ భయపడిపోయారు. మరి కాదండి. భయపడిపోయి వద్దని సార్, షాట్ వద్దని సార్. ఇంతకీ 3 కెమెరాలు నేను దొరకలే, ప్లస్ ఇది జరిగింది. సో మాస్టర్ అందరూ ఏడుపులు పెడబబ్బులు. సెకండ్ లో అలా అయిపోయి ఉంటే చనిపోయేదాన్ని, లోయలో పడిపోయేదాన్ని. రాజు మాస్టర్ వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం అన్న. కుదరదు, చేయాల్సింది. టేక్ 2 చేశారు, షార్ట్ చేస్తాడు. షార్ట్ సరిగా రాలేదంటే మళ్ళీ 1 more చేయమంటాను. ఆ రిస్క్ అయినా కూడా పర్లేదు, కరెక్ట్ గా రావాల్సింది అది. అమ్మో, మంటల్లో చిక్కున్నది ఎప్పుడండి? ఆ తమిళ సినిమాది సేలం దగ్గర ఫారెస్ట్ లోది సెట్ ఏదో వేసిన తోటలో. దాంట్లో అంటే మాది లవ్ స్టోరీ, యంగ్ పేరు, హీరో విజయకాంత్. సో హీరోయిన్ ని చంపేయమంటాడు మా ఫాదర్. తెలిసి నేనేం చేస్తాను, ఆవిడని తప్పించడానికి నేను ఆవిడ పొజిషన్ లోకి వెళ్తాను. ఓకే. సో గుడిసెలాగా వేస్తారు, ఓపెన్ ప్లేస్, హిల్స్, అది మొత్తం వేసిన తోట. వెళ్ళేటప్పటికి అది అంటించారు నిప్పు.
సడన్ గా గాలి వచ్చేసింది, గాలి కొట్టింది. గాలి కొట్టేటప్పుడు మొత్తం అంటుకుంది. నన్నేం కట్టేసి ఉంచారు. చీర సిల్క్ సారీ కాలిపోతుంది, జుట్టు కాలిపోతుంది. అప్పుడు హీరో విజయకాంత్ గారు ఆయన అక్కడ కూర్చుని ఆయన వచ్చి ఎవరు రావట్లేదు కాపాడడానికి. ఆయన వచ్చి ఒక తన్ని ఎలా కాపాడాడో తెలియదు. మొత్తానికి ఆ కట్లన్నీ తీసి కాపాడాడు. ఏం తగలేదండి దెబ్బలు? జుట్టు కాలిపోయింది, చీర కాలిపోయింది. లక్కీ అయితే. చాలా అదృష్టం. ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెప్పారు, అది ఫ్లైట్. అది ఇప్పుడు చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరూ ఉన్నాం కదా పైనుంచి పడి తిరుపతి దగ్గర. అది మూవీస్ సంబంధించి కాదు కదా. సో అన్ని ఇన్సిడెంట్ అన్ని జీవితంలో అదే. అలాగా చాలా జరిగినాయి. ఆ రోజు ఏమైందండి అసలు? మీరు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉంది ఏంటి, ఏం జరిగింది అసలు ఆ రోజు? చెన్నైలో పండగకి వెళ్ళాం, దీపావళి పండగ. ఓకే. అప్పుడు షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి, ఇండస్ట్రీ అక్కడే ఉంది. వచ్చి ఇంకా shift కాలేదా? షిఫ్ట్ కాలేదు. ఎయిర్పోర్ట్ కి వచ్చి చూస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. సో అందరూ వచ్చేటప్పటికి ఏంటంటే నేను దీపావళికి వచ్చాను, నేను దీపావళికి వచ్చాను. బికాస్ కంటిన్యూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో పండగని ఇంటికి వద్దామని వెళ్ళాం. పండుగలు అయిపోయింది, మళ్ళీ షూటింగ్ కి అందరూ మొబైల్తో అనుకోకుండా అందరూ ఒకేసారి ఫ్లైట్ లో ఉన్నారు. చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరం, మిగతా కోటరామకృష్ణ గారు, బాపు గారు, సుధాకర్ కామెడియన్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో అయిన తర్వాత చెన్నై నుంచి 6 o'clock మార్నింగ్ బయలుదేరుతుంది ఫ్లైట్. ఇక్కడ 7కి వస్తుంది. అలాంటిది 6కి బయలుదేరి 7కి వచ్చాం, ఇంకా రావట్లేదు, దిగట్లే. ఏటో తిప్పుతున్నాడు. బయటకు చూస్తేమో తిరుపతి కొండలా కనపడుతుంది. ఏరోస్టర్స్ వాళ్ళు లోపలికి బయటికి పరిగెడుతున్నారు. ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ కిందకు వస్తున్న టైంకి క్రాష్ ల్యాండ్ చేయబోతున్నాం అనేసాడు. అంటే పైన పెట్రోల్ కంప్లీట్ అవగొట్టేశాడు, మొత్తం ఫ్యూల్ మొత్తం ఖాళీ చేస్తాడు. చేసి వచ్చి కింద పొలాల్లో దింపాడు. లక్కీగా ఏంటంటే పొలాల్లో నీరు పోస్తుంది, అప్పుడే వెట్ ఉంది, గట్లు ఉన్నాయి. ఆ కొట్టడంతో అలా డబ 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 అంటే వెళ్ళిపోయింది. చూస్తే పొలాల మధ్యలో ఉన్నాం. తిరుపతిను కాళహస్తికి మధ్యలో 14 కిలోమీటర్ లోపల జరిగింది ఇన్సిడెంట్. సరే వెళ్ళిపోతూ ఆఖరికి బ్రేక్ కొట్టాడు. ఏమైందంటే పెద్ద బండరాయి పొలం మధ్యలో ఉంది. మేము ఫ్రంట్ సీట్ లో ఉన్నాం, ఎగ్జిక్యూటివ్ సీట్లు మనం. ఇంకొంచెం ఉండుంటే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు అందరూ లేచిపోయేది. జస్ట్ అక్కడ ఆగి ఆ రాయికి ఫ్లైట్ కి. ఇప్పుడు బ్రేక్ కొట్టాడు. దిగి రావడానికి కూడా లేదు. ఏం దిగి రావడానికి నిజం లేవు, ఏమీ లేదు అసలు. ఇంకా అక్కడి నుంచి దూకడమే. ఇంకా దూకి బయటికి వెళ్ళి చూస్తే అసలు చూస్తే షూటింగ్ జరుగుతుందా అనుకుంటున్నాం మేము. అందరూ షాక్ లో ఉన్నారు. ఫ్లైట్ పడిపోవడం ఏంటి, బతకడం ఏంటి, పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు ఫ్లైట్లు కిందకు వస్తుంటే వాళ్ళు పరిగెడుతున్నారు వెనక్కి. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చిరంజీవి దూకుతున్నాడు, బాలకృష్ణ దూకుతున్నాడు, విజయశాంతి. రైతులకి ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరుగుతుందని. చాలా అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్. ఎప్పుడండి అది? 93 నవంబర్. అల్లు రామలింగ గారు కూడా ఉన్నారు దాంట్లో. ఇలా జరిగిన ఇన్సిడెంట్లు జీవితంలో ఇదే మేజర్ ఇన్సిడెంట్ అసలు చెప్పాలంటే. ఇది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది, అందరికీ తెలిసింది. ఫ్లైట్ ఏదో యాక్సిడెంట్ అయింది అంతవరకు తెలుసు, కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తుంటే అయింది, ఏమైంది? హైదరాబాద్ టు చెన్నై. అదే తర్వాత ఎలా వెళ్ళారు అక్కడ నుంచి? అక్కడ మిలిటరీ ఏరియా ఉంది. ఈ ట్రాక్టర్ లో తీసుకెళ్లి అక్కడ దిగబెట్టారు. ఇంకా అక్కడ నుంచి ల్యాండ్ లైన్ లో నుంచి ఫోన్లు చేసి, అప్పటికి అదే సెల్స్ కూడా లేవా? తిరుపతిలో ఉన్నాయా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు లేవు ల్యాండ్ లైన్. అదే అక్కడ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వెహికల్స్ పంపిస్తే ఒక్కొక్కరు 5-6 ఒక్కొక్క వెహికల్ లో వెళ్ళిపోవడం. సో మా ఇంట్లో తెలిసి మా హస్బెండ్ అక్కడ నుంచి వెహికల్ తీసుకుంటే మధ్యదారిలో తెలిసింది. ఇంకా నా వెహికల్లో నేను షిఫ్ట్ అయ్యి. సో ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు రాజకీయ జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్ చెప్పండి. తెలంగాణ బిల్లు పాస్ అవడం, ఇంకా అంతకంటే గొప్పదేం లేదు. మిగతావన్నీ జనరలే కదమ్మా, కొట్లాడడం, కుట్రలో కుతంత్రాలు తప్ప. ద బెస్ట్ మూమెంట్ అంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవడం, మేము అనుకున్నది సాధించడం. ద వర్స్ట్ మూమెంట్ కూడా చెప్పండి. ద వర్స్ట్ మూమెంట్ కేసీఆర్ పార్టీలో నేను విలీనం వచ్చాను.